ఇంటి ముందు ముగ్గేస్తుంది. ఒక్కతే ఉంది. త్వరగా కానిచ్చే. అలాగే మేడం. మేడం కొరియర్. ఎవరికి? మీకే మేడం. ఇక్కడ సైన్ చేయండి మేడం. మనోహర్, 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 హే మనోహర్, మేడం మనోహర్. ఏంటి రాధా, ఏమైంది? ఎవరో దొంగొచ్చి నా మెళ్ళ తాళి తెంచుకు వెళ్ళాడు. రాధా, ఏమైంది? మేడం, ముగ్గేస్తుంటే ఎవడో వచ్చి నా మెళ్ళ తాళి తెంచుకుపోయాడు. ఎవడో తాళి తెంచుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? చూస్తూ కూర్చున్నావా? లేదు బామ్మగారు, నన్ను మాటల్లో పెట్టి సడన్ గా లాక్కెళ్ళిపోయాడు. ఏంటి? అబద్ధపు తాళికి ఇంత సెంటిమెంట్ ఫీల్ అవ్వాలా? అరే, శుక్రవారం పూట మెళ్ళో తాళి లేకుండా ఉండడం అరిష్టమేమో కదా? రాధా, నువ్వేం బాధపడకమ్మా. నీకేం కాదులే. ఇలా జరుగుతుందని మనం అనుకున్నామా? ఇలా అనుకోకుండా జరిగింది దోషమే కదక్కా. ఏదో అశుభానికే ఇలా జరిగిందేమో. మాధవి, ఏంటా మాటలు? తను అసలే చాలా బాధపడుతూ ఉంటే. రాధా, ఇట్స్ ఓకే. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? చాలే సంబడం. ఏడ్చినంత మాత్రాన జరిగిపోయేది ఆగిపోతుందా? ఏదైనా పరిహారం చేస్తే సరిపోతుంది. నేను అదే చెప్తున్నాను నానమ్మా. తాళి లేకుండా బోసి మెడతో ఉండడం మంచిది కాదు కదా. సో ప్రస్తుతానికి పూజ గదిలో ఉన్న తాళి కట్టిస్తే సరిపోతుంది. ఏమంటావు నానమ్మా? బాగా చెప్పావు గాయత్రి. ఇంకా సేపట్లో అమృత గడియలు కూడా వస్తాయి. ఆ సమయంలో భర్త చేత తాళి కట్టించుకుంటే ఎలాంటి దోషాలున్నా సరే పోతాయి. మేము గుడికెళ్ళి ఏదైనా పరిహారం చేయించుకొని అక్కడే తాళి కడతానులేండి. ఇప్పుడు అమృత ఘడియలు వస్తున్నాయి కట్టవయ్యా అంటే మళ్ళీ ఎప్పుడో కడతానంటావేంటి? అది కాదు శేషు గారు. మనోహర్, మీకు సెంటిమెంట్స్ లేకపోవచ్చు, కానీ పాపం రాధని చూడండి. సర్వస్వం కోల్పోయినట్టు ఎంత బాధపడుతుందో. అమ్మాయిల ఫీలింగ్స్ మీకు అర్థం కావులేండి. అమ్మా, మనోహర్ అలాగే అంటారు, కానీ త్వరగా నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా. ఓ, అయితే అక్కబావకి మళ్ళీ పెళ్ళనమాట. అవును రోషన్, అసలైన పెళ్లి. వీళ్ళ పెళ్లి గుట్టు బయట పెట్టే పెళ్లి.
సరే, నాతో రండి చెప్తాను. అక్క, రాహుకాలం వచ్చేస్తుందేమో, తొందరగా తీసుకునిరా. మనోహర్, తీసుకో. మేడం, అది అరే, నీ భార్య మెళ్ళో నువ్వు తాళి కట్టడానికి అంత సంశయిస్తావేంటి? కట్టు. అక్క, రాహుకాలం వచ్చేస్తుంది, త్వరగా ఇవ్వు. ఏం ఆలోచిస్తున్నావు మనోహర్? కాదనకుండా కట్టు. మంచి సమయం దాటిపోతుందయ్యా, త్వరగా కట్టు. తీసుకో మనోహర్. ఆలోచిస్తావేంటయ్యా, తాళి కట్టు. కట్టడు. ఎందుకంటే నిజమైన భార్యాభర్తలు కాదు కదా. త్వరగా కట్టండి మనోహర్. అరేరేరే, నీ పెళ్ళాం మెళ్ళో నువ్వు తాళి కట్టడానికి ఎందుకంత ఆలోచిస్తావు? కట్టు. ఆశీర్వాదం తీసుకోండి. చల్లగా ఉండండి. లేవండి. లేమ్మా.
అక్కకి పెళ్ళైపోయింది, అక్కకి పెళ్ళయింది. ఏంటి బాబాయ్ ఇది? మీరు చెప్పింది అసలు నిజమేనా, లేక వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు అని మీకు మీరే ఊహించుకున్నారా? లేదమ్మా గాయత్రి, నేను చెప్పింది అక్షరాల నిజం. మా అమ్మ మీద, అదే మీ నాన్నమ్మ మీద ఒట్టు. అంత గట్టి నమ్మకం లేనిదే మీ బాబాయ్ ఊరికే చెప్పడు గాయత్రి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాకపోతే రాధ మెడలో మనోహర్ తాళి కట్టకూడదు కదా పిన్ని. అలా కట్టాడు అంటే వాళ్ళ బంధం నిజమే అనుకోవాలి కదా. వాళ్ళిద్దరూ మహాముదుర్లమ్మా, ఏమైనా చేయగలరు. అందరినీ నమ్మించడానికి ఎంతకైనా తెగిస్తారు. అయినా పెళ్ళయిందని అబద్ధం చెప్పిన వాళ్లకు ఆపద్ధర్మం కోసం తాళి కట్టడం ఒక లెక్క. లేదు, నాకు వాళ్ళిద్దరి గురించి బాగా తెలుసు. రాధ సాంప్రదాయాలకు ఆచారాలకు విలువిచ్చే అమ్మాయి. మనోహర్ కూడా ఉద్యోగం కోసం మరీ అంత ఎథిక్స్ లేకుండా ప్రవర్తించడు. తను అందరి ముందు తాళి కట్టాడు అంటే వాళ్ళకి పెళ్ళైన విషయం నిజమే. అది కాదమ్మా. ఇంక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి బాబాయ్. మీరు చెప్పింది నమ్మడం నా తప్పు. ఆ, ఆ, ఏంటి గాయత్రి పూర్తిగా చెప్పేది వినకుండానే వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది, నువ్వేంటి అలా చూస్తున్నావు? చెప్పు. గాయత్రి మనం అనుకున్నంత అమాయకురాలేం కాదు. తనలో పైకి కనిపించని క్యారెక్టర్ వేరే ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది. ఎందుకలా అంటున్నావు? రాధ మెడలో తాళి తెగిపోయేలా చేసి వాళ్ళ పెళ్ళి అయిందో లేదో తెలుసుకోవడానికి మళ్ళీ అందరి ముందు మనోహర్ చేత తాళి కట్టించుకుంటుందా లేదా అని ప్లాన్ చేసింది చూడు. అక్కడే తన నక్క తెలివితేటలు తెలిసిపోయాయి. ఎందుకైనా మంచిది, మనం తనతో జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ మనోహర్. ఆ సిచ్యువేషన్లో నేను కంప్లీట్గా బ్లాంక్ అయిపోయాను. అసలు ఏం చేయాలో అర్థం కాక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మిమ్మల్ని కూడా అవాయిడ్ చేయడానికి నేను చాలా ట్రై చేశానండి. కానీ అక్కడ మన మాట ఎవరు వినడానికి రెడీగా లేరు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. అందరూ అయితే నేను నిజంగానే మీకు తాళి కట్టాను అనుకున్నారు. కానీ నువ్వు చాలా తెలివిగా పసుపు తాడు నా జడలో సెట్ చేసావని నాకు అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ దట్. కానీ అంత సడన్గా అలా ఎలా జరిగిందండి? అరే, శుక్రవారం పూట మెళ్ళో తాళి లేకుండా ఉండడం అరిష్టమేమో కదా. సో ప్రస్తుతానికి పూజ గదిలో ఉన్న తాళి కట్టిస్తే సరిపోతుంది. నాకెందుకో సత్య ఇది కావాలని చేసినట్టు అనిపిస్తుంది. సత్య ఎందుకు అలా చేస్తుందండి? తనకే అవసరం. మేబీ తనకి మన భార్యాభర్తలం కాదు అనే అనుమానం కలిగి ఉండొచ్చు. అలా ఎలా చెప్పగలరు? ఏమో, జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే నాకెందుకో అలా అనుమానం కలుగుతోంది. అదే ఎందుకని? ఎందుకంటే తను నిన్ను తాళి కట్టమని ఫోర్స్ చేయటం, నేను ఎలా రియాక్ట్ అవుతానో అని అబ్జర్వ్ చేయటం, నువ్వు ఆబ్జెక్షన్ చెప్తున్నా కూడా వినిపించుకోకుండా దేవకి మేడంని ఇన్వాల్వ్ చేసి బలవంతంగా తాళి కట్టేలా చేసింది. ఇవన్నీ చూస్తుంటే తను వాంటెడ్ గానే ఇవన్నీ చేయించింది అనిపిస్తోంది. రాధగారు, నేను చాలా సీరియస్గా చెప్తున్నానండి. మీరు ప్రతి విషయంలోనూ సత్యను అనుమానించడం మానేయండి. దానివల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. నేను కారణం లేకుండా అనుమానించటం లేదు మనోహర్. మీరు అనుమానించడానికే కారణాలు వెతుక్కుంటున్నారండి. మొన్నటి వరకు నన్ను నమ్మి సపోర్ట్ చేసిన నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మనోహర్? నేనేం చెప్పినా మీ మంచి కోసమే నమ్మి మరి ఈ విషయంలో నా మాట ఎందుకు నమ్మట్లేదు? ఎందుకంటే కంటికి కనిపించని నిజం ఇంకేదో ఉందని నా నమ్మకం. అది నమ్మకం అయితే తప్పులేదు. గుడ్డి నమ్మకం కాకుండా చూసుకోండి. నేనేం చెప్పినా మీ మంచి కోసమే నమ్మి
మరి ఈ విషయంలో నా మాట ఎందుకు నమ్మట్లేదు? అది నమ్మకం అయితే తప్పు లేదు, గుడ్డి నమ్మకం కాకుండా చూసుకోండి. అర్జెంటుగా కలవాలి అన్నారు, ఏంటో చెప్పండి. మనిద్దరం ఇలా కలిసి మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే డేంజర్. అసలే ఆ రాధ నా మీద నిఘా పెట్టుంచింది. మరి నువ్వేం చేస్తున్నావు? దానికి దొరకకుండా తప్పించుకొని తిరగడమేనా? లేక తనని నీకు అడ్డు తొలగించుకునేదేవైనా ఉందా? నేను చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాను మేడం, కానీ ఎప్పటికప్పుడు ఆ దేవకి సపోర్ట్తో వాళ్ళు ఎస్కేప్ అవుతూనే ఉన్నారు. ఇవాళ కూడా ఆ రాధా మనోహర్ ఇద్దరు భార్యాభర్తలు కాదేమో అనే అనుమానంతో చిన్న టెస్ట్ పెట్టాను. ఒకవేళ వాళ్ళు భార్యాభర్తలు కాదు అని ప్రూవ్ అయితే ఆ సాకుతో ఇంటి నుండి వెళ్ళగొట్టాలి అనుకున్నాను. కానీ నీ ప్లాన్ వర్కౌట్ కాలేదు, అంతేనా? అవును, కానీ నేనంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకోను. ఏదో ఒకటి చేసి వాళ్ళని బయటికి గెంటిస్తా. సత్య, అసలు నేను నిన్ను దేవకి కన్న కూతురిగా చిత్రీకరించి అబద్ధపు సాక్ష్యాలతో ఆ ఇంట్లోకి ఎందుకు పంపానో తెలుసా? దేవకిని దెబ్బతీయడానికి. నువ్వు వదిలేసి ఎంతసేపు ఆ రాధ వెంట పడతావేంటి? ఎందుకంటే దేవకిని ప్రతి క్షణం కాపాడుతోంది ఆ రాధే కాబట్టి. పేపర్ లీకేజ్ విషయంలో కూడా ఏం జరిగిందో మీరే చూశారుగా. ఆ ప్లాన్ అయితే మిస్ఫైర్ అయింది, కానీ ఇప్పుడు ఆ దేవకిని కోలుకోలేని దెబ్బ కొట్టడానికి మంచి అవకాశం వచ్చింది. అవునా? ఏంటిది? చెప్పేది జాగ్రత్తగా విను. సర్వెంట్ గెటప్ బానే ఉంది. బాగా యాక్ట్ చేసి వీడియో పంపితే నేనే సెలెక్ట్ అవుతాను. అయ్యగారు, మీరు జీతం డబ్బులు ఇస్తే గాని మా ఇంట్లో గంజి కాచుకోలేము. దయచేసి పనిచేసిన దానికి డబ్బులు ఇప్పించండి అయ్యా. ఇదిగో ఈ సోఫాలు, ఈ టీపై ఇవి కూడా శుభ్రం చేసేస్తానయ్యా. ఎవడ్రా నువ్వు? కొత్త పనోడువా? అది తుడిచించాలే కానీ కాస్త వచ్చి నా కాళ్ళు పట్టు. పట్టు. పనోడా, నువ్వు పనోడురా, పనికొస్తావు. ఆహా, అబ్బాబాబా, ఆహా, నువ్వు పనోడురా. ఆహా, ఆహా, నీకు అదే పోయే కాలం వచ్చినాయి, అడతో వచ్చావు. ఏంటి మీరు చేస్తున్న పని? నేనేం చేశాను? లేకపోతే మన అబ్బాయి చేత పరోడి వేషం వేయించి కాళ్ళు పట్టించుకుంటారా? మన అబ్బాయి నువ్వా? అచ్చ పనోడ్లాగానే ఉన్నావురా. నేను అసలు గుర్తుపట్టలేదు. థ్యాంక్స్ నాన్న. ఇలాంటి దిక్కుమాలిన వేషాలు వేయాల్సిన కర్మ నీకేంట్రా? ఏంటర్రా, ఏంటి మీ అరుపులు? రోషన్, ఏంటి వేషం? ఒక సినిమాలో సర్వెంట్ గెటప్ ఉందంటే ఆడిషన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను పెద్దమ్మా. పనోడి వేషాలు, పనికిమాలిన వేషాలు వేయాల్సిన కర్మ నీకేంట్రా? ఎంచక్క చదువుకోరా నాయనా. అప్పుడు గాయత్రి అక్క దగ్గరే చక్కగా పని చేసుకోవచ్చు. అంటే నేను నా మొగుడు చేసే చాకరీ చాలక నా కొడుకు కూడా వీళ్ళ కోళ్ళ దగ్గర బతకాల్సిందేనా? తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నాడు కదా బామ్మగారు, ఎందుకు తనని డిస్కరేజ్ చేస్తారు? నేర్చుకుంటే ఏ పనైనా ఎవరైనా చేయగలరు, కానీ నటన అలా కాదు. అది గొప్ప కళ.
నేను తనని వెంటనే చూడాలి. నేను నీకు ఫోన్ చేసి వచ్చే గ్యాప్ లో తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వే అమ్మూవి అని తెలిసాక నా ఒంటరితనానికి, నా బాధకి కారణమైన నిన్ను అంత సులువుగా వదిలిపెట్టను.